జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా కూర్చుంటే ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి, ఆయన ఎండగడతారని భయం. మీ అబద్ధాలు బయటపడిపోతాయని భయం. ఆ భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి నుంచి చూస్తున్నాం 11 సీట్లని. మనం గతానికి వెళ్ళి చూస్తే మొన్నే కదా మీకు 23 సీట్లు వచ్చినాయి. కొంతమంది నాయకులు అసలు గెలవనే లేదు కదా. నేను ఒకటే చెప్తా, 151 వచ్చినప్పుడు జగన్ గారిని చూసి మీరు భయపడుతూనే ఉన్నారు. 11 వచ్చినా కూడా మీ భయం పోలే. జగన్ అంటే మీకు భయం. అక్కడ 151 11 అని కాదు, ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఒకే ఒక్కడిని చూసి కదా మీరు భయపడుతున్నారు. ఈ ఒకే ఒక్కడు కదా ఒంటి చేత్తో ఆ రోజు 151ని గెలిపించుకున్నది. ఆ ఒకే ఒక్కడు కదా ఇంతమంది అభిమానం పొంది 40% ఓట్లు పొందింది. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడినా, మీరు ఇష్టపడకపోయినా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీదే. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏంటి? అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ పార్టీ. మిగతా 3 పార్టీలు జతకట్టి అధికారంలో కంబైన్డ్గా ఉన్నప్పుడు, కూటమి కట్టి అధికారాన్ని పంచుకుంటున్నప్పుడు మిగిలిన ఒక పార్టీయే కదా ప్రతిపక్షం అవుతుంది. ఇది కామన్ సెన్స్ కదా, కాదా? మీరందరూ అధికార పక్షమైనప్పుడు మిగిలిన పార్టీయే కదా ప్రతిపక్షం. ఇవ్వడానికి టెక్నికాలిటీస్ చెప్పి ఏదో నిబంధనలని అవి ఇవన్నీ చెప్పి మీరు తప్పించుకుంటున్నారంటే అర్థం ఏంటి? ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే మిమ్మల్ని ఎండగడతారని, కడిగి ఆరేస్తారని భయం. అంతకుమించి ఏముంది? ఇంకా అధికార పక్షంలో లేని పార్టీ ప్రతిపక్షం. మీరందరూ అధికార పక్షం. మీరు ఒకవేళ నిజంగా జనసేన పార్టీ నిలదీయాలనుకుంటే అధికారాన్ని వదులుకుని వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించండి, ప్రశ్నించే గొంతు అవ్వండి. కానీ మీరు అధికార పక్షం, మీరు కలిసి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. నడిపినప్పుడు మిగిలిన పార్టీ ఎవరుంటే వాళ్ళే ప్రతిపక్షం. ఆ హోదా ఇవ్వడానికి మీకు భయం. మాకు అర్థమవుతున్నది ఏంటంటే 9 నెలల కాలంలోనే ఫెయిల్ అయిపోయి ఏం చెయ్యాలో తెలియక మభ్యపెట్టే కార్యక్రమం ఎక్కువ. ఇప్పుడు ఇవాళ ధన్యవాదాల తీర్మానం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. ఇళ్లకి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఎవరు శ్రీకారం చుట్టారు? చరిత్రే కదా అది, ఎప్పటికీ రికార్డ్ అయి ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైందని. మీ అధికారం పోయే నాటికి 2019లో ఎన్ని పెన్షన్లు ఇచ్చారు మీరు? 39 లక్షలు. వైఎస్ఆర్ పార్టీ మా అధికారం పోయే నాటికి ఈ రాష్ట్రంలో ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? 66 లక్షలు. 2024 మార్చి నాటికి. ఓకే, ఇప్పుడు 2025 ఫిబ్రవరి నాటికి 63,59,000 పెన్షన్లు ఇస్తున్నారు. అంటే ఎన్ని పెన్షన్లు పీకేశారు? 3 లక్షలు. ఇవి కాకుండా వికలాంగుల పెన్షన్లు తీసేయడానికి ఒక ఉద్యమంలాగా నడిపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రతి వికలాంగుడు కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, కథలు లేకపోయినా వెళ్ళి పరీక్షలు చేయించుకొని మీ వికలాంగత్వాన్ని నిరూపించుకోండి అని చెప్పి కొత్త పరీక్షలు పెడుతున్నారు.